ఇక నీళ్ళ వాటాపై రాజీ పడను, రాజీ పడితే అది నీకే ముప్పు, నువ్వు రాజీ పడితే నీకే ముప్పు. స్వాతంత్ర దినోత్సవం నాడు సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం. పోలవరం నుంచి బనకచెర్లకు గోదావరి జలాలకు మళ్లిస్తామన్న చంద్రబాబు వ్యాఖ్యలపై ఆగ్రహం. సముద్రంలోకి వృధాగా పోయే నీటిని వినియోగిస్తామన్న చంద్రబాబు వ్యతిరేకిస్తున్న తెలంగాణ సీఎం ఎవరెన్ని జిత్తులమారి వేషాలు వేసినా నేను తగ్గను, నేను వెరీ ప్రాక్టికల్ మ్యాన్ అంటున్న సీఎం రేవంత్ కృష్ణా గోదావరి తెలంగాణ వాటాలపై రాజీ పడబోమని స్పష్టం. ఇక బనకచెర్ల ప్రాజెక్టు అంశం కొన్నాళ్ళుగా సైలెంట్గా ఉన్నది. అయితే స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా తెలుగు రాష్ట్రాల సీఎంలు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. వరద ముప్పును భరిస్తున్నాం, మిగులు జలాలు వాడుకుంటే తప్పేంటని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. పోలవరం టు బనకచెర్ల ప్రాజెక్టుతో ఏ రాష్ట్ర ప్రయోజనాలకు నష్టం వాటిల్లదని చెప్పారు. అదే సమయంలో నీటి వాటాల విషయంలోనూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. గోదావరి కృష్ణా జలాల్లో తెలంగాణకు వాటా వచ్చే వరకు విశ్రమించేది లేదని స్పష్టం చేశారు. ఎవరి ఒత్తిళ్లకు తలగ్గొరని తేల్చి చెప్పారు. సెంటిమెంట్ రగిలించేందుకు కొందరు చేస్తున్న కుట్రలను ప్రజలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. కొన్నాళ్లుగా సైలెంట్. తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంపకాల విషయంపై జూలై 16న కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ సారథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిలతో సమావేశం జరిగింది. ఈ భేటీలో 6 అంశాలను చర్చించారు. అందులో బనకచెర్ల ప్రాజెక్టు అంశం చర్చకు రాలేదని రేవంత్ రెడ్డి మీడియాకు తెలిపారు. ప్రాజెక్టు నిర్మాణాన్ని ఒప్పుకునేదే లేదని, అవసరం అయితే పోరాటం చేస్తామని వెల్లడించారు. కొద్ది రోజులుగా బనకచెర్ల ప్రాజెక్టు అంశంపై చర్చ లేదు. ఇంతటితో అది నిర్మాణం జరగదని భావిస్తున్న తరుణంలో చంద్రబాబు మళ్లీ ప్రాజెక్టు నిర్మిస్తామని ప్రకటించారు. దీంతో ఒక్కసారిగా రాజకీయ వేడి మొదలైంది. రాష్ట్రంలోనూ చర్చకు దారితీసింది. చంద్రబాబు వ్యాఖ్యలతో చర్చ. విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో జాతీయ జెండా ఎగురవేసిన సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. రాయలసీమను సస్యశ్యామలం చేసేందుకు గోదావరి వృధా జలాలు పోలవరం నుంచి బనకచెర్లకు మళ్లించాలని నిర్ణయించామని, సముద్రంలోకి పోయే నీటిని వినియోగిస్తామని స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టుతో ఏ రాష్ట్ర నీటి ప్రయోజనాలకు నష్టం వాటిల్లదని, ఎవరు అభ్యంతరం తెలపాల్సిన అవసరం లేదని తెలిపారు. వరదలు వచ్చినప్పుడు ఎగువ రాష్ట్రాలు నీటిని విడుదల చేస్తే దిగువ రాష్ట్రంగా ఆ నష్టాలను కష్టాలను భరిస్తున్నామని పేర్కొన్నారు. దిగువ రాష్ట్రంగా అదే వరద నీటిని వాడుకుంటామంటే అభ్యంతరాలు ఎందుకని ప్రశ్నించారు. వరదను భరించాలి గాని వరద నీటితో ప్రయోజనం పొందకూడదంటే ఎలా కుదురుతుందని నిలదీశారు. బనకచెర్ల ప్రాజెక్టును నిర్మిస్తామని తేల్చి చెప్పారు. ఇక హక్కుల విషయంలో రాజీ పడబోమన్న రేవంత్. హైదరాబాద్ లో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కృష్ణా గోదావరి జలంలో మన వాటాల సాధనలో రాజీ పడబోమని, తాగునీటి విషయంలో ఎవరి ఒత్తిళ్లకు తలొగ్గేదే లేదని స్పష్టం చేశారు. గత పాలకుల నిర్లక్ష్యంతో జరిగిన నష్టాన్ని భర్తీ చేస్తూనే శాశ్వత హక్కుల సాధనతో విజయం సాధించేలా తెలంగాణ ప్రభుత్వం వ్యూహాత్మక ప్రణాళికలతో సిద్ధం చేస్తున్నారు. ఎవరు ఎన్ని ఎత్తులు వేసినా ఆ ఎత్తులను చిత్తు చేస్తామని స్పష్టం చేశారు. దృష్టి మరల్చేందుకు సెంటిమెంటు రగిలించాలన్న కొందరి కుట్రలను తిప్పికొట్టాల్సిన బాధ్యత తెలంగాణ ప్రజలపై ఉందన్నారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా వాటిని ఛేదించి రాష్ట్రానికి రావాల్సిన నీటి వాటాలు సాధిస్తామని, తెలంగాణ ప్రయోజనాలను కాపాడతామన్నారు. వ్యూహాత్మకంగా ముందుకు పోతామని విష ప్రచారం చేస్తే తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఎస్ఎల్బీసీ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేసి దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దామన్నారు. ప్రభుత్వం ఏం చేయబోతుంది? తెలంగాణ ప్రభుత్వం బనకచెర్లపై ఎలాంటి విధానాన్ని అనుసరించబోతుంది? ఏపీ ప్రాజెక్టు నిర్మాణం చేపడితే ఏం చేస్తుంది అనేది ఇప్పుడు చర్చకు దారితీసింది. రాష్ట్రం ఏర్పడి 12 ఏళ్ళు అవుతున్నా ఇంకా కృష్ణా గోదావరి జలాల్లో నీటి వాటాను కేంద్రం తేల్చలేదు. అంతేకాదు గోదావరి కృష్ణా బోర్డు కార్యాలయాలను చెరో రాష్ట్రంలో ఏర్పాటు చేసిన కేంద్రం 2 తెలుగు రాష్ట్రాల మధ్య నీళ్ల పంచాయతీకి మార్గం శాశ్వత ముగింపు చూపడం లేదు. దీంతో రాబోయే కాలంలో ఈ నీటి పంచాయతీ ఎటు దారితీస్తుందోనని ప్రజల్లో చర్చ మొదలైంది. అంతేకాదు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల ముందు ఈ బనకచెర్ల ప్రాజెక్టు అంశం ప్రతిపక్షాలకు ప్రచారాస్త్రంగా మారే అవకాశం కూడా ఉంది. ఈ తరుణంలో సీఎం రేవంత్ రెడ్డి ఎలాంటి అస్త్రాలతో ముందుకు కొనసాగుతారు? ప్రాజెక్టు నిర్మాణాన్ని ఎలా అడ్డుకుంటారు? కేంద్రంపై ఎలా పోరాటం చేస్తారనేది హాట్ టాపిక్ గా మారింది. ఒక పక్కన కేంద్రంతో పోరాడుతూనే మరో పక్కన పక్క రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్తో పోటీ పడాలి. అంటే ఈ 10 ఏళ్లుగా బీఆర్ఎస్ పార్టీ హయాంలో బనకచెర్ల అంశం రాలేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ శిష్యుడైనటువంటి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణలో ఈ ప్రాజెక్టును మొదలుపెట్టిండు. ఈ ప్రాజెక్టుకి అన్ని విధాలుగా సహకరించింది రేవంత్ రెడ్డి అన్నటువంటి ఒక ప్రచారం రానున్నటువంటి స్థానిక ఎన్నికల్లో ఇది బీఆర్ఎస్ పార్టీ ఒక అస్త్రంగా, అలాగే బీజేపీ పార్టీ ఒక అస్త్రంగా ఉపయోగిస్తుంది. ఇది రేవంత్ రెడ్డికి పెద్ద దెబ్బ. ఇప్పుడు కక్కలేక మింగలేక ఉన్నాడు. సరే ఏదేమైనప్పుడు కూడా రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టి పక్క రాష్ట్రానికి కనుక ఎవరైనా కానీ ప్రాంతం వాడు ద్రోహం చేస్తే ప్రాంతంలోనే పాతి పెడతాం, ప్రాంతేతరులు ద్రోహం చేస్తే
ప్రాంతం అవతల ఏదో పాతి పెడతామన్నటువంటి ఒక ఏదైతే ఉందో, సో సేమ్ అదే ఈ ప్రాంతానికి నీళ్ల దోపిడీ చేస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు ప్రకటించడం, దానికి వత్తాసు పలుకుతున్నటువంటి ఎవరైనా నాయకులు ఉన్నట్టయితే ఉంటే ఇప్పటికైనా విరమింపజేసుకోర్రి. ఇది ఏదో ఆషామాషి వ్యవహారం కాదు, ఇది మిగులు జలాలను వాడుకుంటే తప్పేంటి అంటూ ఏదో ముసలి కన్నీళ్లు కార్చేటువంటి ఒక ప్రయత్నం చంద్రబాబు నాయుడు చేస్తా ఉన్నాడు. దీన్ని పసిగట్టాల్సినటువంటి బాధ్యత ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం పైన ఉన్నది. సో ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకుంటామన్నటువంటి ఆ వ్యాఖ్యలు అయితే కొంత ధైర్యంగా మాత్రం రేవంత్ రెడ్డి గారు అయితే చెప్తా ఉన్నారు. ఇది అప్రిషియేట్ చేయాల్సిందే. చూడాలి, ఈ మాటకే కట్టుబడి ఉండాలి, లేకపోతే ఇబ్బంది, లేకపోతే కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది, ముఖ్యమంత్రికి ఇబ్బంది.